అన్న దయచేసి ఈ వీడియో అందరు చూడండి అన్న. ఎందుకంటే ఏవేవో పనికిరాని యూట్యూబ్‌ల వీడియోలు చూస్తా ఉంటారు. దాని అర్థం పర్థం లేని వీడియోలు కూడా లైకులు కొడుతుంటారు. కానీ మా రైతులయి మాత్రం వీడియోలు ఎవరు చూడరు, లైక్ చేయరు, ఆదరణ అస్సలు లభించదు. మరి ఆ రైతులు ఏం పాపం చేసినో తెలవదు గానీ, ప్రకృతి అట్నే రైతులను నష్టం చేస్తుంది. ప్రభుత్వాలు నష్టం చేస్తాయి. ప్రతి ఒక్కరు రైతుని నష్టం చేస్తారు గానీ, వాళ్ళ బాధలు, కష్టాలు చెప్పుకోవడానికి ఒక యూట్యూబ్ లాంటి దాంట్లో కూడా ఎవరు సరిగ్గా ఆదరణ లేకపోతే ఎట్లా అన్నా? అందరికీ అన్నం గావాలి. అందరు తినడానికి అన్నం గావాలి. ప్రతి ఒక్కటి గావాలి గానీ, రైతుల బాధలు, రైతుల కష్టాల గురించి వాళ్ళు చేసే వీడియోలు మాత్రం ఎవరికీ అవసరం లేదన్న. ఎందుకన్నా అంతగా ఏం పాపం చేసిర్రు రైతులు? మనకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లున్నాయి గదా! బేకరీలున్నాయి. ప్రతి ఒక్కటి అనుకుంటారుగా అన్న. ప్రతి ఒక్క ముడి పదార్థం అన్నీ మన రైతులు పండించిన పంట ద్వారానే గా అన్న వచ్చేటియి. అక్కడ ఏమన్నా మిషన్‌లో, కంప్యూటర్‌లో డౌన్‌లోడ్ చేసేటి కాదు గదా! దయచేసి రైతులకు గూడా, రైతుల వీడియోలకు గూడా రైతులను గూడా కొంచెం ఆదరించండన్న. ఈ వీడియో అందరికి షేర్ జేసి కొంచెం మా బాధలు గూడా చూపెట్టండన్న. ఇవన్న రైతన్నల